సప్తగిరి ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం. మీకు తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం సార్. సార్ ప్రసాద్ గారు, ప్రధానంగా ఇది ఒక రకంగా సిట్ విచారణ జరుగుతున్నప్పటికీ రాజకీయపరమైన విమర్శలకు ప్రతి విమర్శలకి దారితీస్తుంది. నిజానికి ఏం జరిగింది, ఎందుకంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు వెంకటేశ్వర స్వామి. దీనికి సంబంధించినంత వరకు మీరేమంటారు? ఇది రాజకీయ పరంగా చూడాలంటారా, లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ రాజకీయం ఏముంది సార్? పొరపాటు ఎందుకు ఉంది? ఇక్కడ పెద్ద స్కామ్ లాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నెయ్యి వాడి మొత్తం కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేస్తే వైసీపీ నాయకులే కదా చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ పైన మాకు నమ్మకం లేదు, ఈ పోలీసుల పైన మాకు నమ్మకం లేదు, మాకు సిబిఐ కావాలని సుప్రీంకోర్టు పోయింది. వీళ్ళేను వైసీపీ నాయకులు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసింది. సిబిఐ ఆధ్వర్యంలో సిట్, సిబిఐ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కలిసి సిట్ ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరిగితే ధర్మారెడ్డికి నోటీస్ ఇచ్చారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారిని మొన్న ఒక 10 రోజుల క్రితం ధర్మారెడ్డి గారిని పిలిపిస్తే ఆయన ఏం చెప్పాడు, నాకేం సంబంధం లేదు, పాలక మండలి ఏం నిర్ణయం తీసుకునేది దాన్ని నేను అమలు చేశానని చెప్పి ధర్మారెడ్డి అన్నాడు. నిన్న కాక మొన్న సుబ్బారెడ్డి ఏమన్నాడు, నాదేముంది, నేను పాలక మండలి సభ్యుడు, మా చైర్మన్ మాత్రమే, అధికారులు చేసినారు ఇవంతా అని చెప్పి ఆయన చెప్పాడు. ఒకరి మీద ఒకరు సాకులు వేసుకున్నారు తప్పించి నెయ్యిలో కల్తీ జరగలేదు అని ఒకరు కూడా చెప్పలేదు. వీళ్ళు ధర్మారెడ్డి చెప్పలేదు, సుబ్బారెడ్డి చెప్పలేదు. ఏం చెప్పారు వీళ్ళు? నాది కాదు బాధ్యత, ఆయనది అంటాడు, ఆయనది కాదు బాధ్యత ఈయనని వీళ్ళు ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకుంటారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఒక పదం వాడున్నారు చూడండి మీరు. డ్యూరింగ్ June 22 టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ విజిటెడ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫతేపూర్ and submitted that their report that dairy has not submitted the records and documents for procurement of cow milk. కనీసం ఈ బోలే బాబా ఆర్గానిక్ ప్రైవేట్ డైరీ పాల కూడా సేకరించినటువంటి ఈ యొక్క డైరీ కొన్ని వేల లీటర్ల నెయ్యి సరఫరా చేసింది అని సిట్ నేను అడిగిన ప్రశ్నకి సుబ్బారెడ్డి నీళ్ళు నమిలాడు, ధర్మారెడ్డి నీళ్ళు నమిలాడు. ఇప్పుడు ఈ బోలే బాబా కానీ, వైష్ణవి డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ వీడు ఏది కూడా కావాల్సినంతగా కనీసం పాలు కూడా సేకరించదు. పాలు సేకరిస్తాను కదా నెయ్యి తయారు చేసేదానికి, పాలు కూడా సేకరించకుండా వీళ్ళు కొన్ని వేల లీటర్ల నెయ్యి ఎలా సరఫరా చేశారు, కనీసం ఈ యొక్క టెండర్ నిబంధనలు ఎలా సడలించినారు. పైగా ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా కల్తీ నెయ్యి అని ఇచ్చిన తర్వాత వీరు వెంటనే ఆ డైరీకి ఇచ్చిన టెండర్ రద్దు చేయాలి కదా, ఎందుకు రద్దు చేయలేదు? నీ పిఏ చిన్నపరెడ్డి ఖాతాలో 4 కోట్ల రూపాయల డబ్బు ఎలా జమ అయింది, ఎక్కడ జమ అయింది? మీ యొక్క పిఏ జీతం ఎంత ఉంటుంది సార్? 1,00,000 ఉంటుంది, కాదంటే 2 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది అనుకుందాం. నీ పిఏ ఖాతాలో 4 కోట్ల రూపాయలు జమ అయింది, విశాఖపట్నంలో 12 ప్లాట్లు ఎట్లా కొనుగోలు చేశాడు, ఇవన్నీ సమాధానం చెప్పండి. సుబ్బారెడ్డి నీళ్ళు నమిలి కళ్ళు తేలేశాడు. అంటే ప్రసాద్ గారు సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు 2018 తర్వాత నా దగ్గర ఆ పేరు గల పిఏ ఎవరు పనిచేయలేదని అంటున్నారు. ఒక విషయం సార్, ఈ రాష్ట్ర ఇప్పుడు అతను చిన్నపరెడ్డి అనేది నాట్ అఫీషియల్ పిఏ, అన్అఫీషియల్ పిఏనే. చాలా మంది పొలిటీషియన్స్ ఇది యథార్థము అన్అఫీషియల్ పిఏని పెట్టుకుంటారు. అతని యొక్క ఖాతా ద్వారా అతని ద్వారా సెటిల్మెంట్లు పేమెంట్స్ తీసుకుంటా ఉంటారు. చిన్నపరెడ్డి నా పిఏ కాదు అని చెప్తే సరిపోతుంది. నీకు చిన్నపరెడ్డికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్ చెప్తోంది కదా. చిన్నపరెడ్డి ఖాతా నుండి నీ ఖాతాకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, నీ బంధువుల ఖాతాకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన విషయం రికార్డెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాయి కదా. చిన్నపరెడ్డి నాకు ఎవరో తెలియదని ఒక మాట చెప్పండి చూద్దాం. సుబ్బారెడ్డిని అంతెందుకు సార్? సుబ్బారెడ్డిని నేరుగా తిరుమల కొండకు వచ్చి వెంకటేశ్వర స్వామి ముందు అఖిలాండం దగ్గర నిలబడుకొని నాకు ఏ పాపము తెలియదు, నేను ఏ నేరము చేయలేదు, నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదని చెప్పమనండి. ఒక నెయ్యి ఏంది సార్, జీడిపప్పులో కమిషన్లు కుట్టినారు,
ఎండు ద్రాక్షలో కమిషన్లు కుట్టినారు, ఏలకల్లో కమిషన్ కుట్టినారు, అన్నదానంలో వినియోగించేటువంటి బియ్యం అయితే ఏమి, పప్పు అయితే ఏమి, నూనె అయితే ఏమి, చింతపండు అన్నిటిలోనూ వీళ్ళు పెద్ద ఎత్తున మార్కెటింగ్ శాఖ జిఎంని బ్లాక్ మెయిల్ చేసి కమిషన్లు దండుకున్నారు. ఇది యథార్థము. ధర్మారెడ్డే చెప్తున్నాడు కదా, నాకు సంబంధం లేదు, పాలక మండలి ఏ డిసిషన్ తీసుకునిందో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను అన్నట్టు ఆయన ధర్మారెడ్డి. సుబ్బారెడ్డి ఏమంటున్నాడు, నాదేముంది, నేను పాలక మండలి సభ్యుడినే, వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు అది ఆయన అంటున్నాడు. పెట్టి జైలుకు పోతున్నారు. పరకామణి కేసు కూడా ఇంతే కదా. పరకామణి కేసులో కూడా నాకు తెలియదు నీకు తెలియదు ఒకరి మీద ఒకరు నేపాలు నెట్టుకొని పాప మాడేవాడు రవికుమార్ అనే వాడిని బలి చేసినారు. నిన్న పాప సతీష్ కుమార్ అనేటువంటి ఒక ఏవిఎస్ బలి చేసినారు. వీళ్ళు చేసి ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ఫస్ట్ అంశం కల్తీ లడ్డుకు సంబంధించినప్పుడు వచ్చినప్పుడు మాత్రం వాస్తవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ జంతువులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత ఎందుకు ఈ అంశంపై మాట్లాడట్లేదు? సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ ఇది. సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ లో పేజ్ నెంబర్ 2-3లో ఏం చెప్తుందంటే, టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/24 and 23/7/24 respectively, which shows that ghee adulteration with vegetable and animal fats. అర్థం కదా? వెజిటబుల్ మా ఉండుమ్మా ఒక్క నిమిషం ఉండండి. మీరు ఖచ్చితంగా మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. ప్రసాద్ గారు మాట్లాడివ్వండి, ప్రసాద్ గారిని మాట్లాడివ్వండి. మీరు ఆగనండి. కాదండి ఒక్క నిమిషం కాదండి, మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. ప్రసాద్ గారు కాదండి, ప్రసాద్ గారు మాట్లాడాక మీరు మాట్లాడండి. ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, ఒక విషయం చెప్తున్నారు, చెప్పనండి. ఖచ్చితంగా మీ రియాక్షన్ తీసుకుంటాను. సబ్మిషన్ సార్ ఇది. చెప్పండి చెప్పండి చెప్పండి. సబ్మిషన్ కూడా తీసుకోపోతే చెప్పండి. సబ్మిషన్ లో ఇప్పుడు ఆ సార్ చదువుతున్నటువంటి రిపోర్ట్ లో ఎక్కడైనా కూడా పంది కొవ్వు, బీఫ్ కొవ్వు అని ఉందా? వాట్ ఈస్ మీన్ బై జంతువుల కొవ్వు? ఆ కొవ్వు మేము పిహెచ్డి చేసాము, చేసినాం మేము కూడా. ఓకే అండి, ఇప్పుడు ప్రసాద్ గారు ఓకే అండి మీరు అడిగారు, ఇప్పుడు ప్రసాద్ గారు రియాక్ట్ అవుతారు. ప్రసాద్ గారు చెప్పమనండి. వీళ్ళు కోరి తెచ్చుకున్న సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ లోని అంశమే నేను చెప్తున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేసిన సిబిఐ విచారణ కాదు ఇది. వీళ్ళు కోరి ఏరి తెచ్చుకున్న సిబిఐ విచారణ చేసి ఛార్జ్ షీట్ వేసినటువంటి ఛార్జ్ షీట్ తెప్పించుకోండి, కోర్టులో ఉంటుంది. దాంట్లో 3వ పేజీలో ఉంటే ఆ 3వ పేజీ ఒకసారి పైనే చూడండి అమ్మా. షోస్ ఘీ అడల్టరేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్స్ అని స్పష్టంగా ఉంది. ఇవన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చింది. దొరికిపోయి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని కొట్టుకొని వీరు ధర్మారెడ్డి అప్రూవల్ గా మారడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. అతను చెప్పబోతున్నాడు అన్ని. ఇది వదిలిపెట్టేసి ఈయన వైవి సుబ్బారెడ్డి గారు కుప్పి గంతులు వేసేదానికి ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది. ఈయన చిట్టుకొచ్చి సమాధానం చెప్పు, తిరుపతి కంటే నాకు ఒళ్ళు బాగాలేదు మీరే రండి అన్నాడు. నిన్న సిట్టు విచారణ చేసి 7 గంటల సేపు నీ ఇంట్లో సెల్ ఫోన్ డేటా అయితే ఏమి, నీ ల్యాప్టాప్ అయితే ఏమి, నీ రికార్డులు అయితే ఏమి, నీ బ్యాంక్ పాస్బుక్లు అయితే అన్ని సీజ్ చేసి కట్టగట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయన వచ్చి అంటాడు నన్ను రాజకీయంగా వేధిస్తున్నారు, నన్ను కక్ష సాధిస్తున్నారు, నన్ను అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనేసి. ఆ మీడియా ముందు మాట్లాడడానికి బల ప్రదర్శన చేయడానికి ఆయనకు ఆరోగ్యం బాగలేదు. కానీ సిట్టుని తిరుపతికి రమ్మంటే మాత్రం నాకు ఒళ్ళు బాగలేదు, నాకు గుండె నొప్పి, కాలు నొప్పి. ఇవా నువ్వు ఏమి చేసిన పాపాలు ఎక్కడికి పోవు. మీరు చేసినటువంటి అరాచకాలు మామూలు కాదు. కరుణాకర్ రెడ్డి కానీ మీరు కానీ చైర్మన్ ఉన్నప్పుడు డాలర్ల దొంగతనం జరిగింది. ఇప్పుడు డాలర్ల కేసు కూడా మా మీద రుద్దేస్తారు. సాక్షాత్ హైకోర్టు ఇచ్చిన డైరెక్షనే కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండేది. మేము చేస్తున్నామా? హైకోర్టు ఒక డీజీ స్థాయి అధికారిని ఈ డాలర్ల కుంభకోణంలో రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఇచ్చినటువంటి లోకాదాలతో జరిగిన రాజీని పక్కన పెట్టి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక డీజీ స్థాయి సిబిసిఐడి అధికారిని పంపించింది. ఇంత జరుగుతూ ఉంటే మాకేమి సంబంధం లేదు, మేమేమి తెలీదు, మా నోట్లో ఏలు పెడితే కూడా మేము కొరకలేము. ఇవా
వస్తాయి అన్నీ. ఇది ఖచ్చితంగా భక్తులకు సంబంధించినది, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన సెంటిమెంట్ అంశమే. ఖచ్చితంగా దాన్ని మనం చూడాల్సిందే. ఇక్కడ వాదాలకు ప్రతివాదాలకు కాకుండా ఒక సెన్సిటివ్ ఇష్యూని మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఇప్పటిదాకా మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు నేను ప్రసాద్ గారి దగ్గరికి ఇస్తాను, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్గా ఉండానే చెప్పాను, ఆయన కూడా కొంత సైలెంట్గా ఉన్నాడు. కొన్ని విషయాలతో సబ్మిషన్ చేయడంలో తప్పలేదు, కానీ వాదనలు అవతల వారికి వినే వాళ్ళకు కూడా అర్థం కాకుండా మనం మాట్లాడడం ఇరు పక్షాలు కూడా కరెక్ట్ కాదు కనుక ప్రసాద్ గారు నేరుగా చెప్తున్నారు ఏంటంటే గతంలో మీ హయాంలో కూడా ఇలాంటివి జరిగాయి, కానీ మేము భక్తుల సెంటిమెంట్ని వాటన్నిటిని గౌరవించి ఇలాంటి రాజకీయం చేయలేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అంటున్నారు. ఇప్పుడు కొందరు చెప్తున్నారు కదా నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్పగలరని. 2 tankers on 6/7/24 12/7/24 were collected and forwarded to NDDB, National Dairy Development Board, CALF, సెంటర్ ఫర్ అక్రిడేటెడ్ ల్యాబ్. వీటికి పంపించారు వాటిని, ఆ నెయ్యిని 2 ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యి శాంపిల్స్ తీసి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు సిఏఎల్ఎఫ్ సెంట్రల్ అక్రిడేటెడ్ ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఎప్పుడు 16/7/2024 వచ్చిందనమాట. సిఏఎల్ఎఫ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని సిబిఐ ఆషామాషిగా మాట్లాడుతుంది సార్. సిబిఐ సార్, వీళ్ళు కోరి ఏరి తెచ్చుకున్న సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారమే గీలో అడల్టరేషన్ జరిగింది. అదేవిధంగా టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఆ బోలేబాబా డైరీకి పోయి చూస్తే ఆ డైరీలో పాలు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, ఏమీ లేదంట ఆ డైరీలో. ఎక్కడ ఫతేపూర్లో ఉండేది ఆ డైరీ, ఇక్కడెక్కడ కూడా కాదు. యాక్చువల్గా టెండర్ నిబంధన ప్రకారం ఏముందంటే TTD floated a tender on 12/3/24 supply of 10 lakh kgs of ghee within 1500 kilometers radius from Tirumala. 1500 కిలోమీటర్ల రేడియస్ లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీల నుండి నెయ్యి కలెక్ట్ చేయాలని ఇస్తే ఎక్కడో ఫతేపూర్ నుండి తెప్పించుకున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ తో ఉంది. సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పుకోవాలి రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. మీరు నేను ఊరికి ఆయన కూర్చొని టీవీలో మాట్లాడుకున్నంత ఇదేం కాదు. సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిబిఐ తప్పు చేస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టులో చేతులు కట్టుకొని నిలబడుకోవాలా. వీళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సాదాసీదాగా రోడ్లు పోయి దారిని పోయి దానిని పిలిపించవు. సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని పిలిపించాలంటే రేపు పొద్దున ఎందుకు పిలిపించారు, ఏ ఆధారంతో పిలిపించారు, ఏ ఎవిడెన్స్ పిలిపించారని చెప్పి సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పుకోవాలా. ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణతో జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి నన్ను పిలిచి చేసినారు, నాకు నోటీస్ ఇచ్చేశారు, నాకేమీ తెలీదు. ధర్మారెడ్డి గారు మా దగ్గర పిట్టకథలు చెప్పొచ్చు, సుప్రీంకోర్టులో చెప్పలేరు కదా. విచారిస్తూ ఉండేది సిబిఐ. మీకు ఎంతో ప్రేమ పాత్రమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వీళ్ళు ఏదోదో మాట్లాడేసి మా పాయింట్ ఇప్పుడు 14 నుండి 19 వరకు వినండి. 14 నుండి 19 మధ్య వినండి సార్, 14 నుండి 19 మధ్య ఏదో అక్రమాలు జరిగింది, అవినీతి జరిగింది అన్నారు కదా. 19 నుండి 24 మధ్య మీరే కదా రాజ్యం వెళ్ళింది. ఆ రోజు తీసుకుని రావచ్చు కదా ఇవంతా బయటికి. సిట్ ఇచ్చింది, నివేదిక ఇచ్చింది, అందులో కొన్ని మెన్షన్ చేసింది అని చెప్పేసి తర్వాత సిబిఐ కూడా ఇలాగా నిర్ధారించిందని చెప్పి అంటున్నారు కదా. ఏది మేం హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇది తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కదా. మేము ఎందుకు వెళ్ళాము, అసలు వీళ్ళు ఇంత అంటే జనాల్లో కూడా ఈ కళ్ళబొల్లి డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పేసే కదా మేము వెళ్ళాము. నేను అడుగుతున్నటువంటి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, సిట్కి వెళ్ళక ముందు, సిబిఐకి వెళ్ళక ముందు మీరు ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఏ శాంపిల్స్ చెక్ చేయకుండా మీరు రాగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ఎందుకు అన్నారు? నా స్ట్రైట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి. దానికి మీరు ఇందాక నుంచి ఒక్క సెకండ్ అండి, ఏం లేదు మీరు అడిగారు కదా, వెంటనే ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పిద్దాం ఆయనతోనే. ప్రసాద్ స్టేట్ క్వశ్చన్ కదా, స్టేట్ గా ఆన్సర్ చేయమని చెప్తాం. ఆయన స్టేట్ గా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నా రెండో క్వశ్చన్ అయిపోయాక చెప్పండి, నేను వింటాను. నా రెండో క్వశ్చన్ అడగండి, రెండో క్వశ్చన్ అడగండి. ఇవాళ సుబ్బారెడ్డి గారిని వణికిపోయారు, సుబ్బారెడ్డి గారు తాగిపోయారు, లేకపోతే సుబ్బారెడ్డి గారు వణికిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. సిట్ మీకు ఇచ్చిందా? మీరు సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా?
మీరు అక్కడ అంటే సిట్ వచ్చేసి మీకు టీడీపీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టకుండానే మీకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఓహో మీరు అన్నటువంటి మ్యాటర్స్ అన్ని పాపం సిట్ మీకు ఏం చెప్తే వింటుంది అనమాట సిట్. మూడో క్వశ్చన్ అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ డైరెక్టర్స్ ఎవరైతే బోర్డు డైరెక్టర్స్ ఇప్పుడు మీ మంత్రివర్గంలో ఉన్నారు వాళ్ళని ఇప్పటి వరకు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు, క్వశ్చన్ చేయట్లేదు? ఈ మూడింటికి ఆన్సర్ చెప్పండి సార్. ప్రసాద్ గారు స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను సార్. ఫస్ట్ చెప్పండి. స్ట్రైట్ గానే చెప్తానమ్మా, పక్కకు చెప్పాలి. స్ట్రైట్ గానే చెప్పేస్తా. స్ట్రైట్ గా చెప్పేస్తా. ఫస్ట్ థింగ్ వచ్చి స్ట్రైట్ గా వీళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి రిపోర్ట్ స్ట్రైట్ గా మా బాబు గారికి వచ్చింది. చీఫ్ మినిస్టర్ గారి చీఫ్ మినిస్టర్ గారి టేబుల్ కి వచ్చింది. చీఫ్ మినిస్టర్ గారు స్ట్రైట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఈ విధంగా నెయ్యి కూడా కల్తీ జరిగింది, దీనిపైన మేము కేసే రిజిస్టర్ చేస్తున్నామంటే మాకు ఈ యొక్క విచారణ పైన ఇన్వెస్టిగేషన్ లేదు, మేము స్ట్రైట్ గా హైకోర్టు పోతాము, అక్కడ మేము సిబిఐ విచారణ కోరుకుంటాం అన్నారు. సరే కోరుకుంటే లక్షణంగా తప్పు లేదని చెప్పాం. స్ట్రైట్ గా హైకోర్టు పోయి స్ట్రైట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లే కదా నేను ఇప్పుడు చెప్పింది. మేము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సిబిఐ కన్ఫర్మ్ చేసింది. సిబిఐ కన్ఫర్మ్ చేసింది. సుబ్బారెడ్డి గారు గజ 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 వణికిపోయాడు. ధర్మారెడ్డి కూడా వణికిపోయాడు. సుబ్బారెడ్డి ఏం పేరు చెప్పాడు తెలుసా? నాకు ఈ నెయ్యిలో వచ్చినటువంటి అవినీతి అక్రమాల డబ్బు 240 కోట్లు ఎక్కడ దాచావంటే 200 కోట్లు తాడేపల్లికి ఇచ్చాను, 40 కోట్లు ఆడాడ పంచుకున్నాం మేము, ఇది నిజము అని చెప్పాడు. అర్థం కదా? రేపు పొద్దున తాడేపల్లికి కూడా పోతుంది, పొద్దున తాడేపల్లికి కూడా పోతుంది. ఒక ఆయన ఇట్లా నమస్కారాలు పెట్టుకుంటూ పోతుంటే ఇప్పుడేం కాదు, 200 కోట్లు తాడేపల్లికి చేరింది. పరకామణి డాలర్లు కూడా తాడేపల్లికి చేరింది. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు 200 కోట్లు తాడేపల్లిలో ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి? అప్పటి ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళా? జగన్మోహన్ రెడ్డి వస్తా. ఇప్పుడు లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు 54 కోట్లు అటాచ్ చేసి ఆయన ఈ రోజు ఏమన్నాడు కోర్టులో? నేను కష్టపడి సంపాదించి కూలి చేసి సంపాదించిన డబ్బులు 54 కోట్లు అటాచ్ చేయడం ఏంది మొర్రో నెత్తినూరు కోట్లు ఏడుస్తున్నాడంట, కూలి చేసి సంపాదించట. అట్లనే సుబ్బారెడ్డి కూడా ఎక్కడ కూలి చేసి 200 కోట్లు సంపాదించాడు? నెయ్యి డబ్బులే కదా అవన్నీ. తాడేపల్లి అకౌంట్లో వస్తాను. ఇప్పుడు మొన్న ఒక న్యూస్ చూసాం మనం, ఈ లిక్కర్ డెన్ లో నుంచి డబ్బులు వాడేవాడు దొంగలించుకొని పోయినాడట. వాళ్ళని పట్టుకొచ్చినారు. వాడు చెప్తున్నాడు, ఈ లిక్కర్ డెన్ లో దాచిపెట్టినారు నోట్లు కట్టలు, దాన్ని మేము దొంగలించుకొని పోయినాం అంటే వాడు తీసుకొచ్చి ఇప్పుడు రిమాండ్ చేసినారు. ఈ మూలాలన్నీ కలిపి తాడేపల్లి లేకపోతున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ తాగలేదు, ఇది ఇక్కడతో ఆగదు, ఇది ఇక్కడతో ఆగదు, ఇది ఇక్కడతో ఆగదు. ఇక్కడ తాడేపల్లికి వెళ్ళాయి, ఇక్కడికి వెళ్ళే డబ్బులు తాడేపల్లికి వెళ్ళాయి, మొత్తం తాడేపల్లికి వెళ్ళాయి. ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో నకిలీ మద్యం విషయంలో వీళ్ళు చేసిన ఎలిగేషన్ ఏంటిది? 12 డబ్బాలు దొరికాయంట, 12 డబ్బాల్లో 11 కోట్లు ఉన్నాయంట. 1 కోటి ఎట్టిపోయిందో మరి ఎక్కడ దాచుకున్నారో మనకు తెలియదు. కానీ మీరు పంపించిన వ్యక్తి ఎవరైనా కొట్టేసి ఉంటారేమో. అందులో కూడా ఏంటంటే మొన్నటిదాకా గోల్డ్ మైన్స్ కొన్నారు. అవినాష్ రెడ్డి గుర్తుంటాడు 11 కోటి, ఆ 12 కోట్లు 1 కోటి అవినాష్ రెడ్డిని అడిగండి, చెప్పి అతను చెప్తాడు. అవినాష్ రెడ్డి గుర్తుండు, అవినాష్ రెడ్డి కొట్టేసి అవినాష్ రెడ్డి గుర్తుంటాడు. దారిలో పంపించినటువంటి వ్యక్తి ఎవరో కోటి కొట్టేశాడంట సార్, తెలియలేదు. అవినాష్ రెడ్డి చెప్పాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి. అవినాష్ రెడ్డి చెప్పాడు. అవినాష్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మన సబ్జెక్టు ఒక్క నిమిషం అండి, మన సబ్జెక్ట్ బట్టి మాట్లాడితే అవ్వదు.